వంట చేయటం అమ్మాయిలతో మాట్లాడటం రెండూ ఒకటే. నాకు వంట చేయటం వచ్చినట్టు వాళ్ళతో మాట్లాడటం రాలేదు. అందులోనూ అమ్మాయిలు నిలదీసి మాట్లాడితే అంతే, నేను అస్సలు మాట్లాడలేను. తన పేరు నిషా, నా వైఫ్. ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీకు నాతో ఎలా ఉండాలో తెలిస్తే నేనెందుకు ఇలా ఉన్నానో నీకు తెలుస్తుంది. ఇక నా వల్ల కాదు విక్రమ్. వల్ల కాదా? దేని గురించి? నీకు తెలీదా దేని గురించో? మన గురించి, మన లైఫ్ గురించి. ఏదో ఒకటి మాట్లాడు విక్రమ్. అలా బెల్లం కొట్టిన రాయిలా సైలెంట్ గా ఉండకు. బయటికేమో నేను పెద్ద సైకుదాన్లా కనిపిస్తాను, అన్ని నా మాటలే వినిపిస్తాయి. విక్రమ్, కెన్ యూ రెస్పాండ్? రెస్పాండ్ అంటే ఎలా రెస్పాండ్ అమ్మంటావు? నువ్వు ఇలా మరి అరుస్తుంటే ఏం చేయమంటావు? అర్జున, నువ్వేం మాట్లాడలే కదా. అసలు నన్ను పట్టించుకుంటున్నావా? ఎప్పుడు నీ గోలలో నువ్వు ఉంటావు, సెల్ఫ్ సెంటర్డ్ గా, సెల్ఫిష్ గా. మనిద్దరం అసలు టైం స్పెండ్ చేస్తున్నామా? ఎప్పుడు చూడు నాకు స్పేస్ కావాలి, నాకు స్పేస్ కావాలి. చివరికి ఈ బట్టలు పెట్టుకున్న కబోర్డ్ లో కూడా నీకు స్పేస్ కావాలి. ఛీ! చిల్ అవుట్ నో, దాంట్లో తప్పే ఉంది. అయ్యో, తప్పేం లేదు. నా గురించి ఎప్పుడు ఆలోచించవు, అందులో కూడా తప్పు లేదు. ఎప్పుడు చూడు నువ్వు నువ్వు నువ్వు. నీ లైఫ్ లో వెనక్కి తిరిగి చూస్తే నీ లోకంలో ఎవ్వరు ఉండరు, ఉండనివ్వవు కూడా. వెళ్ళిపోతావు ఏంటి? హే నిషా, ఏడవద్దు నిషా, కామ్ గా మాట్లాడుకుందాం, సర్దుకుందాం. సర్దుకుపోదామా? ఎప్పుడు పెళ్ళయి 4 years అవుతుంది. అసలు నీకు మన ఇద్దరికి పెళ్ళైందన్న విషయమైనా గుర్తుందా? ఎప్పుడు బ్యాచిలర్ లాగా నీ పాటికి నువ్వు ఉంటావు. నా ఫ్రెండ్స్ అందరూ చెప్తూనే ఉన్నారు, వాడిని పెళ్లి చేసుకోకు, వాడు పెద్ద మొండోడ్లా ఉన్నాడని. వాడి వయసు ఏంటి, నీ వయసు ఏంటి, అందరి మాట కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా. నాకు ఇది కావాల్సింది, నువ్వు బ్యాచిలర్ గానే ఉండాల్సింది. ఛా! చూడు, బ్యాచిలర్ గా ఉండాలంటే నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను చెప్పు? సరిగ్గా మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసి ఎన్నాళ్ళైంది? బయటికి వెళ్ళి ఎన్ని రోజులైంది? అసలు హస్బెండ్ అండ్ వైఫ్ లా ఉంటున్నామా? ఏదో హాస్టల్లో ఉంటున్నట్టుంది నాకు. ఇలాగే ఉండాలంటే అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాం? ఎందుకు విక్రమ్? చూడు, ఇందులో తప్పు పూర్తిగా నాది కాదు. ఆహా, అవును, కరెక్టే. నువ్వు ఇలాంటి వాడి అని తెలుసుకుని నిన్ను పెళ్లి చేసుకున్నావు చూడు, నాది తప్పు. ఊర్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడతావు, నాతో మాట్లాడంటే మాత్రం కిచెన్ రూమ్ లోకి పోయి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వంట చేసుకుంటుంటావు. ఓహో, అదా నీ ప్రాబ్లము? ఇది నా ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లమా? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. కమాన్ నిషా, ఏంటిది? సరే, ఇది చెప్పు, నువ్వు నాకెప్పుడు లాస్ట్ గా కాంప్లిమెంట్ ఇచ్చావు? కాంప్లిమెంటా? ఎప్పుడు చూడు ఆ వైశాలితో వీడియో కాల్స్. అరే, ఆ వైశాలి నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. పైగా నేను ఒక షెఫ్, తనేమో ఒక ఫుడ్ బ్లాగర్. తను రెస్టారెంట్లు రివ్యూ చేస్తున్నాను. నా పనికి అది అవసరం. వైశాలి నీకు నీ కాలేజ్ లో ప్రపోజ్ చేసింది కదా? నీకెవరు ప్రపోజ్ చేయలేదా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? నేను నీతో గొడవ పడట్లేదనా? నీకు కాంప్లిమెంట్లు ఇవ్వట్లేదనా? లేకపోతే వైశాలితో మాట్లాడుతున్నానా? లేకపోతే నేనే నీకు ప్రాబ్లమా? నేను మాట్లాడేది ఈ ఒక్క రోజు గురించి కాదు విక్రమ్, మన ఓవరాల్ రిలేషన్ గురించి. ఒకే ఇంట్లో ఉంటున్నాం, కానీ ఎవరి పాటికి వాళ్ళు ఉంటున్నాం. మన ఇద్దరి మధ్యలో ప్రేమ లేదు, కంపాటిబిలిటీ లేదు. ఏంటి గోల? 2 సంవత్సరాల నుంచి కంపాటిబిలిటీ లేదు అని అరిగిపోయిన రికార్డ్ లాగా. ఓ థ్యాంక్ గాడ్, ఫైనల్లీ నువ్వు నా మీద అరుస్తున్నావు. వావ్, ఎప్పుడు మాట్లాడిన వాడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. వా! చూడు, నేను నీ మీద అరవలేను, బికాస్ ఐ రెస్పెక్ట్ యూ. రెస్పెక్ట్ ఒక్కటే సరిపోదు విక్రమ్. ఇప్పుడు చెప్పు, మన ఇద్దరి మధ్య ప్రేమ ఉందా లేదా? డూ యూ లవ్ మీ? ముప్పై 2 వచ్చాయి. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటా? పెళ్లి చేసుకుంటావా లేదా? చచ్చి నీ కడుపును పుడతారా? త్వరగా పెళ్లి చేసుకోరా. నాకు తెలియదు. చేసుకోవాలి, వెంటనే చేసుకోవాలి. ప్లీజ్ చేసుకోరా. సరే, పెళ్లి చేసుకుంటా. విక్రమ్, నాకు నువ్వంటే చాలా ఇష్టం.
మనం పెళ్లి చేసుకుందామా? విక్రమ్, నేను జాబ్ మానేసాను తెలుసా? ఏ ఆ జాబ్ లో ఉంటే అస్సలు టైం దొరకదు, నీతో టైం స్పెండ్ చేయలేను. పెళ్ళాక ప్రయారిటీస్ మారుతాయి కదా, నాకు నువ్వే ఫస్ట్ ప్రయారిటీ. తను అడిగిన దానికి సూటిగా అవును ప్రేమిస్తున్నాను అని సమాధానం చెప్పగలను, కానీ నిషాతో అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇది టార్చర్. జరుగు ఏమైంది? జరుగు. ఎప్పుడు స్పేస్ కావాలి అంటావు కదా, జరుగు. నాకెక్కడ స్పేస్ ఉంది ఇక్కడ? సరే పడుకో. పెళ్ళైన తర్వాత లైఫ్ లాంగ్ మీరిద్దరే కలిసి ఉండాలి. ఉంటారా? రేపు మీ మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? అవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాకే ఇక్కడి దాకా వచ్చాం. విక్రమ్ లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. విక్రమ్తో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకు డివోర్స్ కావాలి. బాగా ఆలోచించారా? మీ దగ్గరికి వచ్చామంటే బాగా ఆలోచించినట్టే. నిన్నెవరు అడగల, దెయ్యి మొహం వేసుకుని. నాకొకటి చెప్పండి, డూ యూ బోత్ హేట్ ఈచ్ అదర్? నో. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. మీరే వచ్చి మేము పెళ్లి చేసుకుంటాము అన్నారు, ఇప్పుడు మీరే వచ్చి విడిపోతాము అంటున్నారు. మేం చెప్పి ఒప్పించడానికి మీరేం చిన్నపిల్లలు కాదు. ఇప్పుడు మా పెద్దరికంతో మిమ్మల్ని ఒప్పించినా కలిసి బ్రతకాల్సింది మీరే. మాట్లాడు వేరే బెల్లం కొట్టిన రాయిలాగా. ముఖంలో కొంచెమైనా బాధ ఉందా నీకు? ఏంటే ఇప్పుడు నీకోసం బోర్మని ఏడవాలా? అమ్మా కాసేపుండు. ఆ, ప్రపంచంలో ఏ ఇద్దరు ఒకరికొకరు కంపాటబుల్ కాదు నిషా. ఉమ్, ఏం జరిగినా కలిసి ఉండాలనే ఆలోచనే కంపాటబిలిటీ తీసుకొస్తుంది. ఉమ్. తనకు వాళ్ళు కావాలనుకుంటే కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి. చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ చేసుకోవాలి నిషా. సారీ ఆంటీ, అన్ని ఆలోచించుకున్నాకే ఇక్కడి దాకా వచ్చాం. విక్రమ్తో ఇక నా వల్ల కాదు. పోయాళ్లే దరిద్రుడు అనుకున్నాను, 7 రూపాయల్లో వచ్చి దిగాడు. ఇప్పుడు ఎవరి గురించే? ఇంకెవరి గురించి? నా మొగుడు గురించి. నీ తాత ఉన్నన్ని రోజులు ఏడిపించు తిన్నాడు. నేను కాబట్టి సరిపెట్టుకున్నానే. ఈ కాలం పిల్లలు ఎందుకు సరిపెట్టుకుంటారు? శారదా, నారదా, నీ ఇష్టం నాయనా. మీరు డెఫినెట్ గా విడిపోతారంటే మేము ఇబ్బంది పెట్టము. ఆ, నీకు డివోర్స్ ఇచ్చేస్తాడు. అదేంటి అట్టంట? వాళ్ళిద్దరూ సర్దుకుపోతారంటే నేనేమైనా చెప్పగలను, విడిపోతారంటే నేనేం చెప్తానమ్మా? హ్మ్. ఏ నువ్వలరా. కూర్చో. దొంగ మొహనాడా. మీరిద్దరు నాకు ఒక మాట ఇవ్వాలి. భార్యాభర్తలు విడిపోవడం అంటే అది చిన్న విషయం కాదు. అది మీకు, మాకు, మన ఫ్యామిలీ అందరినీ ఇబ్బందిలో పెడుతుంది. నలుగురితో మాటలు పడి ఇద్దరి జీవితాలు అల్లరవడం నాకు ఇష్టం లేదు. కలిసి ఉండలేకపోయారు కాబట్టి విడిపోయారు, అంతే. ఇక ఎటువంటి గొడవలొద్దు. సరే ఆంటీ. చూడండి, వీళ్ళిద్దరి లైఫ్ కి ఏం కాకుండా మనమే చూసుకోవాలి. విక్రమ్ గురించి మాకు తెలియదు కానీ నిషా మాత్రం మీలాంటి మంచి ఫ్యామిలీని వదులుకుంటుంది. ఆలోచిస్తే నిషాయే కాదు, ఇక తనతో ఉండటం నా వల్ల కూడా కాదని అనిపిస్తుంది. అది కూడా తన వల్లే తెలిసింది. చాలా మంది డివోర్సెస్ పెయిన్ఫుల్ అని అంటారు. డివోర్స్ కన్నా ఇష్టం లేకుండా ఒకళ్ళతో ఉండటం అది అంతకంటే కష్టం. కోట్
దీని నుండి బయటపడటం ఎంత కష్టమో అక్కడ లాయర్స్తో డీల్ చేయటం అంతకన్నా కష్టం. క్రిమినల్ లాయర్స్ అయితే ఎంత చెడ్డోడినైనా మంచోడని ప్రూవ్ చేయగలరు, కానీ డివోర్స్ లాయర్స్ ఎంత మంచోడినైనా చెడ్డోడని ప్రూవ్ చేయగలరు. సార్ సార్ ఏంటమ్మా? డైవర్స్ కేసు సార్. డ్రైవర్సా? జీవితం వేసే జోక్స్ ఎలా ఉంటాయంటే, ఖర్చు పెట్టడానికి ₹1 లేకపోయినా వాడి పేరు కోటేశ్వరరావు అన్నట్లు ఎన్నో కుటుంబాలను విడదీసిన అతని పేరు కుటుంబరావు, విడాకుల స్పెషలిస్ట్. ఏంట్రావు చాలా హ్యాపీగా ఉన్నావు? ఏంటి సంగతి? అవును సుబ్బారావు, ఏంటి దీంతో 50వ కేసు. అబ్బా. ఇది గోల్డెన్ జూబ్లీ. ఆహా, ఏమి లేదు, మా వాడికి విడాకులు కావాలంటున్నాడు. ప్రాబ్లం ఏంటి సుబ్బారావు? ఏమి లేదు, వాళ్ళ ఆవిడ వాడితో మాట్లాడటం లేదు. వట్రసుడి అంటారు తెలుసా? ఆ, 100 ఒక్కడికే ఉంటుంది. ఆ, అది మీ వాడికి ఉందయ్యా. అబ్బా, ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్ని లేడీస్ మాట్లాడితేనే వస్తాయి. ఓహో, ఇప్పుడు మీ వాడికి ఏం తెలియట్లా ఈ విషయం గురించి? పెద్ద లక్కీ ఫెలో వాడు. వెళ్ళి చెప్పాడికి. ఆహా, అలాగే రా. ఏవండి, మీ క్లయింట్ మా క్లయింట్ వచ్చారా? అదిగోండి సార్ వచ్చారు. ఏవండి, ఒక మగాడు కారు తీసి పెళ్ళాం కారు డోర్ ఓపెన్ చేశాడంటే అది కొత్త కారైనా అయి ఉండాలి, కొత్త పెళ్ళాం అయినా అయి ఉండాలి. వాళ్ళిద్దరికీ మనతో పర్లేదు, మరెందుకు వచ్చినట్టు ఇక్కడికి? హలో రావు గారు. రాజా, నా 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో విడాకులు తీసుకోబోతున్న భార్యాభర్తలు కలిసి కోర్టుకు రావటం ఫస్ట్ టైం చూస్తున్నాను రాజా. అన్నట్టు దారిలో మీ ఇద్దరు కాంప్రమైజ్ కాలేదు కదా? ఏమీ లేదు, ఇది నా 50వ కేసు కదా. గోల్డెన్ జూబ్లీ అని నాకు సన్మానం పెట్టారు రాజా ఈ రోజు ఈవినింగ్. మీ ఇద్దరు నిజంగానే సెపరేట్ అవుతున్నారా? మేము సెపరేట్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు కొట్టుకోవట్లేదు. అయినా సెపరేట్ అవ్వాలంటే కొట్టుకుంటూ సెపరేట్ అవ్వాలా? ఇలా అవ్వకూడదా? అది కాదు. చూడండి, మేము కేవలం భార్యాభర్తలుగా ఉండలేకపోతున్నాం, కానీ మేము ఇంకా ఫ్రెండ్సే. వినడానికి వెరైటీగా ఉంది, చాలా బాగుంది. హాఫ్ సెంచరీ దగ్గరలో సిక్సర్ కొట్టినట్టుగా ఉంది. మీరు వెళ్ళండి. మరి మీరు? నాకు 51వ కేసు రెడీ. తమాషా ఏంటంటే వాళ్ళిద్దరి ఏజ్ కూడా 51. ఫస్ట్ హియరింగ్ కదా రాజా, పైగా జడ్జి గారు మన ఫ్రెండ్, అన్నీ మాట్లాడి పెట్టేశా. మీరు హ్యాపీగా వెళ్ళిపోండి. సార్ పేపర్స్. మొదటి హియరింగ్ పూర్తయింది, ఇంకొన్ని హియరింగ్స్ ఉంటాయి. ఈలోపు మీరిద్దరూ మ్యారేజ్ కౌన్సిలింగ్ కోసం అటెండ్ అవ్వాలి. కంగ్రాట్స్ సార్. ఏంటో సార్, ఈ కోర్టుకి మీ ఫేట్ కి ఏదో కనెక్షన్ ఉంది. హలో అండి. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నాను నాన్న. అమ్మా, మీ లాయర్ ఎక్కడా? ఇప్పుడే ఫోన్ చేసింది పవిత్ర, దారిలో ఉన్నా అని చెప్పింది. అన్నట్టు మర్చిపోయాను, మీకు చెప్పలే కదా, సౌమ్య పవి జూనియర్, సో తనే నా ఫైనల్ హియరింగ్ హ్యాండిల్ చేస్తుంది. పవిత్రనా? ముందే చెప్పాలి కదమ్మా. తనతో బయట మాట్లాడటమే కష్టమండి, కోర్టులో ఏం మాట్లాడతావండి? తను టికింగ్ టైం బాంబు రాజా. అదిగో పవి. హాయ్. 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 హౌ యు? ఏమమ్మా పవిత్ర, ఈ కోర్టు మొత్తంలో నువ్వే కదా పంచువాలిటీగా వచ్చేది. నువ్వే లేటుకు వస్తే ఎలాగా? సరిగ్గా చూడండి, 5 నిమిషాల ముందే వచ్చాను.
విక్రమ్ కదా? హాయ్ విక్రమ్. థ్యాంక్స్ విక్రమ్. ఏ ఇష్యూ చేయకుండా నా క్లయింట్ అడగగానే మ్యూచువల్ డివోర్స్ కి ఓకే అన్నందుకు. మీలాంటి వాళ్ళు కొంచెం రేర్. అవునండి, నేను చాలా రేర్. ఆ థ్యాంక్స్ లో పావో ముప్పావో నాకు కూడా క్రెడిట్ కావాలి తల్లి. కోట్లు ఇచ్చిన నాలాంటి లాయర్ దొరకండి నీకు. సార్, మీరు నా లాయరా నిషా లాయరా? లోపలేం మాట్లాడాలో మీ ఇద్దరికి క్లియర్ కదా? ఎస్ ఎస్, క్రిస్టల్ క్లియర్. రోజు ఇక్కడ మూడు పిల్లల గొడవలు చూసి చూసి ఇంటికి వెళ్ళి నా పిల్లలతో గొడవపడి ఛీ, దీనమ్మ జీవితం నా బతుకు రచ్చబండి అయిపోయింది. చూడు రాజా, ఈ కోర్టులో మనకి ఆర్గ్యుమెంట్స్ ఏ ఉండవు. డైరెక్ట్ గా డైవోర్స్. ఓకే సార్. ఓకే, ఫార్మాలిటీస్ సరిపోతుంది కదా. కిషోర్ అండ్ రమ్య, ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోమని అన్నయ్య పిలిచేది. కోర్టులో మ్యాచ్ లేవా? కిషోర్, నువ్వేంట్రా ఇక్కడ? విక్రమ్, నువ్వేంట్రా ఇక్కడ? కట్. నాకు తెలుసు మామ, 2 years బ్యాకే గెట్ టుగెదర్ లో నా పిల్లం ఒక ఏడు మొహంది రోది సూరత్ అని నువ్వు చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అవును, ఏం చేస్తున్నావు? ఆమె మోటివేషనల్ స్పీకర్ రా. ఏ ఫర్ అచీవర్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టా. ఈ మధ్య యూట్యూబ్ లో ఛానల్ కూడా స్టార్ట్ చేశా. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ రా. ఆ పైన బెల్ ఐకాన్ నొక్కాలి. నువ్వు నొక్కితే సరిపోదు, అంతే. జస్ట్ కింద కామెంట్. నేను అడిగింది అది కాదు, కోర్టులో ఏం చేస్తున్నావని. మన ప్రాబ్లమా? అదిగా, అదే నా ప్రాబ్లమ్. బికాస్ ఆఫ్ దిస్ విచ్ ఎవ్రీ డే 100 ప్రాబ్లమ్స్ రా. ఐఎమ్ ఫెడ్ అప్ రా, లిటరలీ ఫెడ్ అప్. అండ్ షీస్ సో వైలెంట్ రా. షీస్ లైక్ ఎ వైల్డ్ బోర్. నువ్వు మోటివేషనల్ స్పీకర్ కదరా, మోటివేట్ చేయొచ్చు కదా. నీకు సీక్రెట్ చెప్పనా? ఇట్రా, తనకు ముందు నుంచే బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ రా. నా మోటివేషన్ వల్లే బాక్సర్ అయిందిరా. ఇప్పుడు నా మీద బాక్సింగ్ చేయడం ఏంట్రా? షీస్ లైక్ కట్టప్ అయిన బాహుబలి రా. ఒక హస్బెండ్ కి కిక్ బ్యాక్ కి తేడా తెలియని మెంటల్ రా అది. ఐఎమ్ ఫెడ్ అప్ రా, ఫ్లిప్పింగ్ బ్యాడ్లీ. ఐఎమ్ ఫెడ్ అప్ రా, ఐఎమ్ లిటరలీ ఇక్కడ. సార్ పక్కనే ఉండమని చెప్పాను. ఓకే సార్, ఓకే సార్. రేయ్, ఐ యూజువల్లీ డ్రౌన్ మై ప్రాబ్లమ్స్ రా, బట్ షీ రిఫ్యూజెస్ టు గో స్విమ్మింగ్ రా. లేడీ వైల్డ్ బోర్, అడవి పంది. చూసావా? షీఈ్ వెరీ ప్రెడిక్టబుల్. ఎ పెథటిక్ మిక్స్ ఆఫ్ జాన్ విక్ అండ్ అరుంధతి. కిషోర్ అండ్ రమ్య ఉన్నారా పోయారా? ఉన్నాం సార్. మా ఇద్దరికంటే ఆ జడ్జి గారికి తొందర ఎక్కువనట్టుంది. బట్ ఈ లుక్స్ లైక్ ఎ క్యూట్ బాయ్. ఐల్ బి బ్యాక్. ఓకే, ఓకే. 2 years ముందే చెప్పాడు నీ గురించి. రోతి సూరత్. ఇతనెవరు? ఈజ్ మై లాయర్ సార్, అందుకే హీల్స్ వేసుకోమని చెప్పా. నీ పక్కనున్న లాయర్ గురించి కాదు, నీ వెనకాల ఉన్న అతనెవరు? ఓ, ఈజ్ మై పర్సనల్ అసిస్టెంట్ సార్. సారీ. బయటికి పంపించు. ఈజ్ ఇట్ నెసరీ సార్? పంపించవయ్యా. ఓకే సార్. యూజువల్ డిస్టెన్స్ లో ఉండు. మీ ఇద్దరికి పరస్పర విడాకుల అంగీకారమేనా? సార్ పరస్పరంగా పరంపరంగా 100% సమ్మతమే సార్. లేకపోతే చంపేసింది సార్ ఇది. షీజ్ ఎ వైల్డ్ బోర్. ఓ, నోరు మూసుకో. యూ జిప్ ఇట్, యూ వైల్డ్ బోర్. ఓవర్ యాక్షన్ చేస్తే చితాకు కొడతా. ఏం చేస్తావే? ఇట్లనే మాట్లాడతాం. యూ వైల్డ్ బోర్. ఏం బిక్తావు? ఏం బిక్తావు? ఇంకా డెమో కావాలా? అయింది సరిపోలే. ఎదుగో. అయిపోతావురా రై. టచ్ అప్, హైడ్రేషన్, కాస్ట్యూమ్. I might be drained, but I'm trained. కొట్టి కొట్టి నువ్వలసిపోలేమో గానీ గోడ కొట్టిన బంతిలా 2 నిమిషాల్లో బౌన్స్ అయిపోతా. అప్ టు యూ సీ. యువర్ నెక్స్ట్ హియరింగ్ ఈజ్ ఆఫ్టర్ 10 days. థ్యాంక్ యూ. ఐ లైక్ యూ. డెమో చూస్తే గానీ మీకు అర్థం కాలేదనుకుంటా. బట్ నెక్స్ట్ హియరింగ్ లో నేను చెప్పుకోవడాలు మీరు వినుకోవడాలు లాంటివి కాకుండా డైరెక్ట్ గా డివోర్స్ ఇచ్చేది సార్. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. కష్టమమ్మా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు, విడాకులు తీసుకున్నప్పుడు వాయిదాలు తప్పవు. చేసిన చాలు, ఇక బయలుదేరండి. ఐ అండర్స్టాండ్. సీ యూ వెన్ ఐ సీ యూ. బై. వైల్డ్ బోర్. వీడెవడో దరిద్రుడు. ఇప్పుడు అర్థమైందారా సినిమాలో హీరో హీరోయిన్ కి పెళ్ళవగానే ఎండ్ కార్డ్ ఎందుకు పడుతుందో? ఎందుకురా? వాళ్ళ లైఫ్ కూడా అక్కడితో ఎండ్ అని సింబాలిక్ గా చెప్పడానికి రా. సర్లే,
ఈ కోర్ట్ కచేరీ అయిన తర్వాత ఫోన్ చేయి మందిద్దాం. అండ్ డోంట్ గెట్ హర్. ఇట్స్ గోన్ బి ఎ బాయ్స్ నైట్ లేడీ. Idiot. ఇదిగోండి మన కేసు ఫైల్. ఇదేం రసపండు. ఇదే మీ ఫైనల్ హియరింగ్. మీరు విడిపోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారా, లేక ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలనుకుంటున్నారా? లేదు యువర్ ఆనర్. నువ్వమ్మా? నాకు కూడా. సరే, ఇంకేంటి ఫేర్వెలేనా? ఫేర్వెలా? ఫేర్వెల్ ఏంటి? మనం ఇంకా ఫ్రెండ్సే కదా. అచ్చా, బై ద వే నాకు షెర్టన్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ షెఫ్గా జాబ్ వచ్చింది. అరే కంగ్రాచులేషన్స్. చెప్పలేదేంటి? ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. బాయ్. ఒక్కొక్కసారి మనకి కష్టమైనవి, కరెక్ట్ అనిపించేవి రెండూ ఒకటే. నిషాని వదిలి వెళ్ళటం అలాంటిదే. విడిపోయిన ప్రతి భార్యాభర్త వెనక ఎన్నో అపార్థాలు ఉంటాయనుకుంటాం. నిజానికి వాళ్ళు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టే విడిపోతారేమో.